హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారం వచ్చేసింది. మరి ఈ వారం మీకు ప్రత్యేక వంటకాలు పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకీ ఏ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు అంటారా? గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ ప్రత్యేక వంటకాల్ని మీకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు సుమా గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో, అక్కడ స్పెషల్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ సుమా. హాయ్ సుమా గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే సుమా గారు, కేరళ నుంచి వచ్చాను, కేరళ వంటకాలను చూపిస్తానన్నారు కదా, అంటే కేరళతో మీకున్న అనుబంధం ఏంటి? మేము కేరళ వెకేషన్కి వెళ్ళినప్పుడు బోట్ హౌస్ వెళ్ళామండి. 2018 ఆ టైంలో. సో అక్కడ బోట్ హౌస్లో మాకు వాళ్ళు ఇచ్చిన రెసిపీస్ నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంది అక్కడ స్పెషల్స్, కేరళ స్పెషల్స్. అక్కడ చూడంగానే అక్కడ మొత్తం అంతా కూడా మేకింగ్ అదంతా కూడా మీరు చూసారు కదా. నాకు ఆ రెసిపీ నచ్చింది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. నేను వాళ్ళ బోట్లో ఉన్న వాళ్ళ కుకింగ్ వాళ్ళని అడిగి మరి తెలుసుకొని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే ఓకే. సో వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రెసిపీస్ అన్ని కూడా చూసి నేర్చుకుని మా గురించి పరిచయం చేయడానికి వచ్చారన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మీకు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఏ ప్లేస్ని మీరు పిక్ చేసుకుంటారు ఇండియాలో? నాకు ప్లెజెంట్గా కొంచెం నేను నేచర్ అంటే ఇష్టం. నాకు నేచర్ లవర్ అన్నమాట. అవును, అలాంటి ప్లేసెస్ చూస్తాను. ఓకే, అలా నేచర్ లవర్ అన్ని చూస్తూ పక్కన ఎవరైనా వండి పెట్టేటోళ్ళు ఉంటే ఇష్టమా, లేదంటే మీరే వండుకుని తింటారా? రెండూ వచ్చు. నేను వండుకొని తినమన్నా ఓకే, హ్యాపీ. వేరే వాళ్ళు వండి పెట్టి ఏమన్నా హ్యాపీ. సరే, మీరు అంటే ఎవరైనా వండి పెడితే తినాలనుంది అంటే మీరు నా బ్యాచ్ లోకి వచ్చేస్తారేమో అనుకున్నారు. మీ బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్ వాళ్ళందరూ అక్కడే నుంచుంటారు, మీ బ్యాచ్ ఇక్కడే. మీ బ్యాచ్ లో కూడా ఉన్నాను, అలా అయినా ఎంజాయ్ చేస్తాను. అటు ఇటు కూడా. వెరీ గుడ్, 2 in 1. మరి ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తారు? నాకు నచ్చిన, నేను కేరళలో చూసి నేర్చుకున్న వంటకం అది పాంప్లెట్ ఫ్రై అండి. ఓ వావ్, పాంప్లెట్ ఫిష్ అంటేనే మనకి ఫ్లాట్ గా ఉంటుంది. ఫిష్ ఓవరాల్ లుక్ చూడగానే మనకి తినేయాలనిపిస్తుంది. చాలా బాగా చేస్తారు అక్కడ, చాలా బాగుంది. మనకి హైదరాబాద్ లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కేరళ రెస్టారెంట్స్. ఇప్పుడు ఎక్కడైనా అవైలబుల్ ఉంది. అవునవును. సో అందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కంప్లీట్ ఆ ఫిష్ ని తీసుకొచ్చి ఒక పొడవుగా వెడల్పుగా ఉండేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవి తీసుకొచ్చి ఎలా పెడతారు, తినడం ఒకటే ఆలస్యం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఏ విధంగా చేసుకోవాలో మనకి నేర్పిస్తున్నారు సుమా గారు. మరి పాంప్లెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాంప్లెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనం వాడే ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా మనం చూసుకుని వేసుకోవాలి. ఇంతకీ అన్ని మెయిన్ గ్రీన్ కలర్ ఏంటి అన్నది అర్థం కాలేదు నాకు. అది పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం పుదీనా. ఓకే, 3 మిక్స్ చేస్తాం పట్టిన పేస్ట్. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా లైట్ గా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, సో అది వేసుకుని పేస్ట్. అండ్ ఇంకోటి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, అది ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ లా ఉంది? ఇది మెంతి పౌడర్. మెంతి పౌడర్, జీలకర్ర మెంతుల పొడి అనేది ఏ ఫిష్ కైనా మనం కంపల్సరీ వేస్తాం. అది ఓకే. సో ఇప్పుడు ఇది ఓన్లీ మెంతి పౌడర్, జీలకర్ర ఇది మెంతి పౌడర్. ఓకే, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాం. ఓకే ఓకే, సరే మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయబోతున్నాం మనం? ఫస్ట్ ఫిష్ ని మ్యారినేట్ చేయాలండి. ఒక ప్లేట్ తీసుకోండి. ఫస్ట్ మనం ఈ ఫిష్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మనము క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు 2 ఫిషెస్ అయితే ఇంత అనేది క్వాంటిటీ పెరుగుతుంటుంది. 3-4 అయితే దానికి తగ్గట్టు మసాలా కలుపుకోవాలి. నేను 2 ఫిషెస్ కాబట్టి కొంచెం 1/2 స్పూన్ కంటే ఎక్కువ వేస్తున్నాను. అది ఈక్వల్, ఇంత 1 ఫిష్కి ఇంత సరిపోతుంది. ఓకే, అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతి పొడి ఎక్కువ వేయొద్దండి, చేదవుతుంది. ఇంత మెంతి పొడి 1/2 స్పూన్. ఓకే, జీలకర్ర పొడి 1 స్పూన్. ఇది కొంచెం ఎక్కువ పడుతుందండి జీలకర్ర పొడి. ఉప్పు సరిపడా మన టేస్ట్ని బట్టి. స్పైసీ ఎక్కువ కావాలంటే మనం కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం. ఉండాల్సిందే, కావాల్సిందే. ఏంటి పర్లేదు, ఎలా ఉంటుందో చూద్దాం. స్పైసీగా తినాలి. ఇది ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం పచ్చి ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి, బట్ ఉండాలి. ఓకే, ఇది స్పెషల్.
వన్ స్పూన్ కంటే తక్కువ, కొంచెం ఒక హాఫ్ స్పైసీ, స్పూన్. కొంచెం స్పైసీ ఘాటు మనకి ఆ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ లో కూడా ఉంటుంది అవును. కదా. ఇప్పుడు గరం మసాలా, ఇది కూడా కొంచెం మనం అంటే ఎక్కువనే వేస్తాం. అటు సైడ్ వాళ్ళు ఎలా తింటారంటారు? అక్కడ ఇది మన కొత్తిమీర పేస్ట్ అది ఎక్కువ వేసి చేస్తారు. ఓకే, అంటే మేము స్పెషల్గా వండించుకున్నాం కాబట్టి మనం ఎలా తింటామో అలా చెప్పి చేయించుకున్నాం. స్పైసీగా కావాలి. ధనియా పొడి, ఇది టేస్ట్ ఉంటుందండి, ఎంతైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కానీ ఒకప్పుడు ఇలా కూరల్లో, పులుసుల్లో, ఫ్రైల్లో కూడా మ్యారినేట్ చేసే టైంలో మనకి గసగసాలు పేస్ట్ అని ఇవి వేస్తూ ఉండేవారు. అసలు గసగసాలు అన్నది ఈ రోజుల్లో కనిపించట్లేదు వాడకం. అది ఇప్పుడు ఎట్లా అయిందంటే కొంచెం గ్రేవీ రెసిపీస్లోనే వాడుతున్నాం మనం ఆ గసగసాలు. మనం తిన్నామంటే మనకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, ఒక రకమైన మత్తు వచ్చేస్తుంది. అవును, అది ఒక టిప్ కూడా ఉంది కదండి, నిద్ర రాకపోతే దాని స్మెల్ చూడగానే ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. మంచి టిప్ ఇది. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 1 teaspoon, ఇదంతా మిక్స్ అవ్వడానికి. మనం ఒక లెమన్, ఇది ఇస్తారు, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి. టూఏ కాబట్టి సరిపోతుంది మనకి. ఇవన్నీ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని మనం ఫిష్కి పట్టించాలి. అంటే కొంచెం మనము సాఫ్ట్ అంటున్నానంటే ఇది కొంచెం లూజ్ గా చేసుకుంటే ఈజీగా పట్టించడానికి ఉంటుంది. మరీ లూజ్ గా కాదు, అలానే టైట్ గా. ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఉన్నట్టు. ఇదంతా మన ఫిష్ కి మంచిగా పట్టుకోవాలి, విడిపోకుండా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసుకొని ఇలా ఈ కట్టింగ్స్ ఉన్నాయి కదండి, వీటిలో గూరుస్తూ చేయాలి లోపలికి అంటూ. కానీ ఫిష్ కి సంబంధించిన రెసిపీ చేయడం అంటే ఒక కళ అండి అది కదా. అవునండి, చేపల పులుసు కూడా ఏంటంటే కొంతమంది పెడితే చాలా బాగుంటుంది, అది స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మనం వండుకోవాలి. అదే కదా, అందరికి సెట్ అవ్వదు అంటారు. అండ్ చాలా తొందరగా ఫిష్ ఐటమ్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. అవునవును, 5 to 10 minutes లో మన రెసిపీస్ కంప్లీట్ అయిపోతుంది అంటారు కదా. చేప ఎక్కువ ఉడికితే చెడిపోతుంది, మటన్ తక్కువ ఉడికితే చెడిపోతుంది అని. ఇది మొత్తం ఇట్లా మంచిగా అప్లై చేసుకో. ఓకే, ఇలా మ్యారినేట్ చేసి మనం ఒక 1/2 hour వదిలేసేసి తర్వాత షాలో ఫ్రై చేసుకోవడం. సో ఇలా 2 ఫిషెస్ ని కూడా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇది ఒక మనం 20 minutes రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలండి. ఓకే, ఇది కాస్త మనకి మసాలాలన్నీ లోపలికి ఇంకాలి, 20 minutes ఉండాలి కాబట్టి సో మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, మనం 20 minutes వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు మొత్తం బాగా చేపలోకి బాగా ఇంకిపోయినట్టుంది ఆ మసాలాలన్నీ ఫీల్ చేసుకొని రెడీగా ఉంది మన ఫిష్. ఓకే, ఇంకేంటి ఫ్రై చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేనా? చేద్దాం. ఆయిల్ వేసుకోండి. అవును, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, కొంచెం ప్యాన్కి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఓకే వేసేయడం. నైస్. సో ఈ లోపల మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఆర్ట్ టీచర్ అండి. ఆర్ట్ టీచర్, వావ్. సో మంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పిల్లలకి బాగా నేర్పించడంలో చాలా పేషెన్స్ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ గా. అవునవును, క్రియేటివిటీ మెయిన్ ఉండాలి కదా, అండ్ ఇంట్రెస్ట్. ఓకే, దీనికి కోర్స్ ఏమైనా ఉందా అండి? ఉందండి, టీటీసీ డ్రాయింగ్ కోర్స్ కంప్లీట్ చేసి. ఓకే ఓకే. సో ఎవరి నుంచి మీకు ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది ఆర్ట్ నేర్చుకోవాలని? అంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం డ్రాయింగ్, పెన్సిల్ ఆర్ట్ అది ఇష్టము. సో ఆ ఇంట్రెస్ట్ అలాగే డెవలప్ అవుతుంది. ఓకే ఓకే. తర్వాత నాకు తెలిసింది, నేను బీటెక్ చదివాక మనకు నచ్చిన ఫీల్డ్లో మనం రానియచ్చు అని, ఆర్ట్ టీచర్గా కూడా చేయొచ్చు అని తెలుసుకొని చేశాను. ఓకే ఓకే, నైస్. అయితే ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? 1 year అవుతుంది. 1 year. నైస్. మనకు ఆయిల్ వేడైంది, ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఫిష్ వేసేద్దామండి. వేసేద్దాం. ఇది ఫస్ట్ కొంచెం హైలో పెడతాం, ఎందుకంటే ఆయిల్ అదంతా. ఒక 2 minutes, 2 minutes కూడా 1 minute అయ్యాక మీడియంలో పెట్టి లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే సరే. అయితే
ఇప్పుడు మనం కాస్త ఆయిల్ వేడైంది, వేడైంది, కొంచెం సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేయండి. సో మనకి ఎంత టైంలో మళ్ళీ వాటిని రివర్స్ చేసుకోవాలి? ఒక 2 minutes తర్వాత తిప్పేసి, ఎక్కువ మళ్ళీ తిప్పకూడదు, మళ్ళీ విడిపోతుంది కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చూసుకోవాలి. కలపొద్దు, ఓన్లీ ఒక 2 times మనం అటు ఇటు తిప్పామంటే అయిపోయింది, సరిపోతుంది. ఓకే సుమ గారు, చూద్దామా మన పాంఫ్రెట్ ఫ్రై? అయిపోయిందండి, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోవడం. ఎస్, చేసేస్తారా? స్టవ్ ఆఫ్ చేస్తాం. మాధురి, మన పాంఫ్రెట్ ఫ్రై రెడీ. ఎస్, చూసారు కదండి, కేరళ స్పెషల్ పాంఫ్రెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు, పాంఫ్రెట్ చేప. పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతుల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, నూనె, నిమ్మరసం వేసి కలిపి పాంఫ్రెట్ చేపకి 2 వైపులా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసుకున్న చేపలు వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాంఫ్రెట్ ఫ్రై రెడీ. పాంఫ్రెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. స్పూన్ తీసుకోండి. ఆహా ఆహా, చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తాను. మసాలా అయితే భలే బాగా లోపలికి వెళ్ళింది, అన్నీ కరెక్ట్గా సరే, చాలా బాగుంది. హ్యాపీగా తినచ్చు, ఒక్కళ్ళు ఈజీగా తినేయగలుగుతాం ఈ ఫిష్ని, ఇంత టేస్టీగా ఉంటాయి కదా. చాలా ఈజీగా స్నాక్ టైంలో కంప్లీట్ ఫిష్ కంప్లీట్గా తినేయచ్చు. ఎస్, తినండి మరి మీరు కూడా. సేమ్ టేస్ట్ వచ్చిందండి. నేను కేరళలో తిన్న రెసిపీ టేస్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. మళ్ళీ వచ్చిందా? ఈ మధ్యలో రాలేదా? అయితే వచ్చింది, బట్ ఇక్కడ ఇంకా టేస్ట్ ఉంది. స్పెషల్, మన అందరి కోసం స్పెషల్గా చేశాను కాబట్టి ఈ ప్లేస్ అలాంటిది. యు ఆర్ రైట్. ఓకే, పాంఫ్రెట్ ఫిష్ ఏదో చాలా కష్టము, బయటికి వెళ్ళే తినగలము అనుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లోనే ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో చూసారు కదా. డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? తేంగా సాదం. అంటే ఏంటి, తిట్టారా నన్ను మీరేమన్నా? అది కేరళలో కోకోనట్ రైస్. ఓ, కేరళ అంటేనే కోకోనట్స్, కోకోనట్ స్పెషల్. కోకోనట్ స్పెషల్. సో తేంగా సాదం అంటే కోకోనట్ రైస్ అన్నమాట. ఓకే, నేర్చుకుందామా మరి తేంగా సాదం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తేంగా సాదం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్ రెసిపీ లాగా మనకు ఉంటుంది అనమాట ఇది. ఎస్, మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టవ్ ఆన్ చేసుకోవడమే అనుకుంటా. రైట్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్. కేరళ అంటేనే కోకోనట్. అవునవును, కొబ్బరి నూనె. అక్కడ వాళ్ళ స్కిన్ టోన్కి మెయిన్ సీక్రెట్ ఏంటంటే మన ఈ కొబ్బరి బాగా వాడతారు కాబట్టి వాళ్ళది గ్లోయింగ్గా కొంచెం షైనీ ఉంటుంది కదండి కేరళ వాళ్ళు. ఇదే లాంగ్ హెయిర్, అన్ని సీక్రెట్ మన కోకోనటే. ఎస్, నిజంగా అది హెల్త్ పరంగానే అండ్ అలానే స్లిమ్ గా ఉండడానికి కూడా కోకోనట్ ఆయిల్ చాలా బాగా చాలా మంచిది. మన బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది, యాక్టివ్ గా ఉంటారు, స్కిన్ టోన్ బాగుంటుంది. చాలా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దాం అయితే. స్టవ్ ఆన్ చేశాను నేను. మనం కోకోనట్ ఆయిల్ కొంచెం తీసుకుందామండి. ఒక 2 spoons. ఎక్కువ వద్దండి. తర్వాత
ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు 2 స్పూన్స్, ఒక 1 స్పూన్ జీడిపప్పు. ఓకే, ఎక్కువ ఇష్టం అంటే మొత్తం 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎవరున్నారండి జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో? అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి, కొబ్బరి నూనె వాసన వస్తుంది అలా అలా. ఓకే, తర్వాత కొంచెం ఫ్రై అవ్వగానే మనం పచ్చిమిర్చి. దీంట్లో కారం ఏం వేయమండి. మీరు కోకోనట్ ఆయిల్తో చేసిన రెసిపీస్ మీరు తప్ప మీ ఇంట్లో ఎవరైనా తింటారా? తింటారండి. తింటారా? మా ఇంట్లో అంటే కొంచెం వెరైటీగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుంది, మన కేరళ స్టైల్ కూడా ఎలా ఉంటుందని ట్రై చేసాం. ఓకే, కానీ తొందరగా ఆకలేదండి. అవునండి, మనం ఆ ఆయిల్ మనకు అలవాటు ఉండదు కాబట్టి మనం ఎక్కువ తినలేము. హెవీగా అనిపించేస్తుంది, తినాలనిపించిన తర్వాత. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 కిడ్స్ అండి. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబు 10th క్లాస్, ఓకే, పాప 5th క్లాస్. పాప 5th క్లాస్. ఓకే, సో మీరు జాబ్కి వెళ్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు బిజీ అనమాట. ఓకే, సో కామన్గా అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే రోజు అంటే ఇంకా సండేనేనా? వీకెండ్స్ అంతే, సాటర్డే సండే. సో ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి ఇంకా వాళ్ళకి అప్పుడే. మీకు సాటర్డే సాటర్డే హాలిడే. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కావాలంటే పసుపు వేసుకోవచ్చండి. సో నేను కోకోనట్ అది కలర్ అలాగే ఉండడానికి నేను వేయట్లేదు. ఓకే, నెక్స్ట్ కోకోనట్ తురుము. ఇది కూడా కలపండి. కోకోనట్ కొంచెం ఫ్రై అయినాక మనం రైస్ వేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఓకే, కోకోనట్ ఆయిల్, కోకోనట్ తురుము, కోకోనట్ ఫెస్టివల్ మనకి అలానే ఉంది. కానీ ఒకప్పుడు నిజంగా కొబ్బరికాయ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రోజు ఉంటూనే ఉండేది. ఆ పచ్చి కొబ్బరి తినడము, ఆ కొబ్బరి కూర ఉంటుంది కదా, అసలు చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా చేస్తూ ఉంటుంటే అలా తినేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ఫీలే రావట్లేదు ఎందుకో. అవునండి, ఇది మన దేవుడికి కూడా ఎందుకు సమర్పిస్తామండి, చాలా వాల్యుబుల్ కాబట్టి మనం కొబ్బరికాయ ప్రతి పూజకి కొడుతూ ఉంటాం. అవును, మనకి చాలా మంచిది. మనిషికి ఉపయోగపడేవన్నీ కూడా దేవుడి రూపంలో అలా చేస్తే నీకు మనం అలా మంచిది రా అని పెడితే మనం తింటామని మన పెద్దవాళ్ళు అలా చెప్తూ ఉంటారు. ఓకే, సో ఫ్రై అయిపోయింది, మనకి ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మన రైస్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. ఓకే, మన బాస్మతి రైస్ బాయిల్ చేసి రెడీగా 1 కప్ రైస్. సో మీకు తెలిసిన ఇలాంటి ఇమీడియట్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమున్నాయండి? ఏమేమి చేస్తూ ఉంటారు ఈ టైంలో? చాలా మంది పేరెంట్స్కి, తల్లులకి అవసరం యాక్చువల్గా ఈజీగా అయిపోవాలంటే మనకు ఒకటి క్యారెట్ రైస్ అండ్ పుదీనా రైస్, ఓకే, ఇంకా లెమన్ రైస్, టమాటో రైస్, టైగర్ రైస్. సో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో మార్నింగ్ ఈజీగా అయిపోయేవి ఇవే. జస్ట్ రైస్ బాయిల్ చేసేసుకొని ఇవన్నీ తాలింపు పెట్టుకొని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఈ కర్రీస్, సాంబార్ ఏం పెట్టినా వాళ్ళు తినరు, మళ్ళీ బాక్స్ రిటర్న్ వస్తుంది. అవును, మా పాపకైతే ఎస్పెషల్లీ ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం. ఇలాంటి రైస్లో ఏదో ఒకటి పెడితే బాక్స్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే రిటర్న్ వస్తుంది. ఓకే, సో పొద్దున్నే లేచి అంత చక్క పెట్టేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాక వేసుకుందామా? వేసేయండి. వేసేస్తాను, మళ్ళీ పైన కొంచెం వేసుకుందాం. సరే అయితే మళ్ళీ గార్నిష్ అవసరం లేకుండా నేను గార్నిష్ చేశాను ఉన్న దాంతో. వెరీ టాలెంటెడ్.
ఎస్, రెడీ అయిపోయింది తేంగా సాదం. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తేంగా సాదం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి అన్నం, కొబ్బరి తురుము, కొబ్బరి నూనె, పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. తేంగా సాదం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొబ్బరి నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తేంగా సాదం రెడీ. తేంగా సాదం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఎలా చూసినా అదే కొబ్బరి నూనె స్మెల్, అదే కోకోనట్. ఓకే, రైస్ కావాలంటే మనము కోకోనట్ మిల్క్ లో కూడా బాయిల్ చేసుకొని చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ లో బాయిల్ చేసి అక్కడ కేరళలో ఎక్కువగా కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు. రైస్ ఐటమ్స్ కి మనము వాటర్ బదులు వాళ్ళు కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తారు. ఓకే, అలా కూడా బాగుంటుంది. అమావాస్కి పున్నంకి కోకోనట్ రైస్ చేసుకుంటూ ఉంటాం. చాలా హెల్దీ కూడా. మన నార్మల్ మిల్క్ అంటే కోకోనట్ మిల్క్ అనేది చాలా హెల్దీ. అవును. సరే, మరి అయితే టేస్ట్ చేద్దామా? ఓకే, చేద్దామా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి. మంచి స్పైసీ ఘాటు అంతా తగులుతుంది. కొబ్బరి తురుము తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంకో విషయం తెలుసా, ఆ కొబ్బరి నూనె ఫ్లేవరే రాలేదండి. తింటున్నప్పుడు ఏం తెలియట్లేదు. అవును, బాగుంది. సో అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు మనం కూడా. ఓకే, సో చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా అండి, కేరళ వంటకాల్లో భాగంగా సుమా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, పాంప్లెట్ ఫ్రై, తేంగా సాదం. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి కేరళ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.